రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా సహోదరులారా, సహోదరులారా, మీరు కేవలం మంచివారును, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా హల్లెలూయా. చదవటం అయిపోయింది, తలపైకి లేపండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం పోయిన వారం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమాలో ఉన్న సంఘాన్ని, రోమీలారా మీరు చాలా మంచివారు అంటున్నాడు. సో సంఘం అనేది దైవజనుడు మెచ్చుకునేలాగా ఉండాలి. మెచ్చుకుంటున్నాడు ఈ సంఘాన్ని, అప్రిషియేటింగ్ ద రోమన్స్. రోమీలను అపోస్తలుడైన పౌలు మెచ్చుకుంటున్నాడు. మీరు చాలా మంచివారు అంటున్నాడు. కొన్ని సంఘాలకే రాస్తూనేమో, అబ్బాయి మీతో నాకు కొద్ది కష్టంగా ఉంది, మీరు మారాలి అని రాశాడు. పోయిన వారం మనం నేర్చుకున్న అలెగ్జాండర్ అనేవాడిని తిట్టాడు పౌలు. ఎవరైనా యోహాన్ గారా? పౌలు గారు. అలెగ్జాండర్ అనే కంచరోడు నాకు చాలా కీడు చేశాడు అంటాడు పౌలు గారు తిమోతితో. అంటే ఆ వ్యక్తి దైవజనుడికి బాధాకరంగా ఉన్నాడు, మెచ్చుకునేలాగా లేడు, ఇబ్బంది పెట్టేవాళ్ళలాగా ఉన్నాడు. అలాగే యోహాను భక్తుడు దియోత్రేఫే గురించి అంటాడు. ఆ దియోత్రేఫే అనేవాడు బాగా వదరబోతుగా ఉన్నాడు, వాడితో చాలా జాగ్రత్తగా ఉండని గాయతో అంటాడు. సో ఇలాగున సంఘాల్లో కొంతమంది దైవజనుడిని సంతోషపెట్టేవారుగా ఉన్నారు, మరి కొంతమంది ఏమో దైవజనుడిని బాధ పెట్టేవారుగా, తలనొప్పిగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున మనము దేవుని సేవకుల్ని సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దైవజనుడి చేత మంచి మెప్పు పొందుకునేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే సంఘము దైవజనుని చేత మెప్పు పొందేదిగా ఉండాలి. సంఘములో ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకుల చేత మెప్పు పొందేవారుగా ఉండాలి. అప్పుడు సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. దేవా, పలానా స్వప్న సహోదరి మంచిదయ్యా, ఆమెకు పలానా కొరత ఉందయ్యా, ఆ కొరత తీర్చయ్యా, ఆమె అవసరత తీర్చయ్యా అని ప్రార్థన చేస్తాడు. లేదు, రాంబాబుతో తలనొప్పి ఉందనుకో, ప్రభువా రాంబాబుతో పెద్ద తలనొప్పి ఉందనైనా కొద్ది సరిచేయ్యా, క్రమపరిచయ్యా, లోబడే మనసు దయచేయ్యా అని చేస్తా ప్రార్థన. దీవించయ్యా అని చేయను. ఎందుకని ఇంకా దీవించబడే కొద్దీ ఇంకా తలనొప్పిగా తయారవుతాడు. అర్థమవుతుందా? చేస్తానులే, అలా అనుకోమాకండిలే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు వ్యర్థం అంట. చదివాంగా ఎబ్రీ పత్రికలో. సంతోషంగా పని చేసేటట్లు చూడాలంట మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు అప్పచెప్పాల్సిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. మీరు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం, మీ ప్రార్థనలు నిష్ప్రయోజనం, మీ భక్తి నిష్ప్రయోజనం, మీ కానుకలు, మీ దశమభాగాలు నిష్ప్రయోజనం. దేవుని బిడ్డలారా, మీరు చేసేదంతా నిష్ప్రయోజనం అంటున్నాడు భక్తుడు. దుఃఖముతో కాక సంతోషముగా చేసేలాగా చూడండి, వారి మాట వినండి, వారికి లోబడండి అని దైవజనుడైన పౌలు హెబ్రీలకి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. గలతీ సంఘాన్ని గురించి ఆయన చాలా బాధపడుతున్నాడు.
గలతీ సంఘస్థులతో అంటాడు, సంఘస్థులారా మీ గురించి నాకు రెండవసారి ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు గలతీల్ని. ఎందుకు? నేను మీకు శత్రువునైపోయాను అంటాడు. 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఆల్రెడీ మీకోసం నేను ప్రసవ వేదన పడ్డాను. మీరు మారాలని, రక్షణ పొందాలని, బాప్తిసం పొందాలని, దేవుని ప్రజగా గుర్తించబడాలని మీ అందరి కోసం ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాను. మీరు పాపమును విడిచి ప్రభువులోకి వచ్చారు, రక్షణ పొందారు. కానీ క్రీస్తు స్వరూపం మీలోకి రావట్లా. యేసయ్య వలె మీరు మారట్లా. ఇంకా అన్యజనులాగానే ఉంటున్నారు, ఇంకా లోకస్తులాగానే ఉంటున్నారు. మీ మాటలు, మీ చూపులు, మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ నడవడిక ఇంకా లోకస్తులాగానే ఉంటుంది. అందుకని మరలా మీకోసం ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. నేను ఉపవాసం ఉండాల్సి వస్తుంది, కడుపు కట్టుకోవాల్సి వస్తుంది, నోరు కుట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీలో క్రీస్తు రూపం రాట్లా. పొందడానికి బాప్తిసం పొందారు కానీ పౌలు భక్తుడు బాధతో మాటలు రాస్తున్నాడు. పైన 16వ వచనంలో అంటాడు, నేను ఎందుకు మీకు శత్రువునయ్యాను అంటాడు. అంటే పౌలు గారిని శత్రువుగా చూస్తున్నారంట ఆ సంఘం. ఉందా 16వ వచనంలో? నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారును మీ మేలు. గలతీలంట పౌలు గారిని శత్రువుగా చూస్తున్నారంట. వాళ్ళలో మార్పు లేదంట, నిజమైన మార్పు లేదంట. వారి కోసం మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నాడంట. అంటే ఆత్మల రక్షణ కోసం దైవజనులు ఏం చేస్తారంట? తిని నిద్రపోరంట, తిని ఏసీ రూమ్లో పడుకుని నిద్రపోరంట. ఎండ అనక, వాన అనక, మంచి అనక ప్రయాసపడతారు ఆత్మల కోసం. ఆత్మల కోసం ప్రయాసపడతారు, ఉపవాసాలు ఉంటారు, కడుపు కట్టుకుంటారు. వింటున్నారండి? ఇప్పుడు మీరందరూ ఎలా వస్తారు చర్చికి? నేనేమన్నా స్వామీజీనా, బాబానా అని విభూతి తెస్తున్నానా? నన్ను చూసి మీరు వచ్చేస్తారా? ఎందుకు వస్తారు? నాలో ఏముంది? ఎందుకంటే ఈ దైవజనుడు ప్రయాసపడుతున్నాడు, ఈ పాస్టర్మ ప్రయాసపడుతుంది. ఎండనక వాననక తిరుగుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి, ఉపవాసాల ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళు కడుపు కట్టుకుంటున్నారు. సోమరిపోతులు కాదు. ఈ సంఘంలో శక్తి ఉంది, ఈ సంఘంలో అభిషేకం ఉంది, ఈ సంఘంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయంటేనే వస్తారు, లేకపోతే ఎవరు రారు. ప్రయాసపడాలి ఆత్మల కోసం. ఏమది? ఏ ప్రయాస? ప్రసూతి ప్రయాసపడాలి. ఏమన్నాడు అక్కడ? భలే మాట అన్నాడు కదా, మళ్ళీ ప్రసవ వేదన పడాల్సి వస్తుంది మీకోసం అంటున్నాడు. గలతీ సంఘస్థులు దైవజనుని బాధ పెట్టేవారుగా ఉన్నారు, మళ్ళీ ప్రసవ వేదన తెప్పిస్తున్నారంట ఆయనకి. అలా ఉండకూడదండి సంఘమా. దేవుని సేవకులు మిమ్మల్ని బట్టి మనసులో ఆనందించేవారుగా ఉండాలి, మనసులో పొంగిపోయేవారుగా ఉండాలి. ఈ సహోదరుడు ఎంత మంచి పరిచారకుడు, ఈ సహోదరి ఎంత మంచి ప్రార్థన పర్రాలు, ఈమె ఎంత భక్తి పర్రాలు, ఈమె ఎంత యథార్థంగా ఉంటుంది, ఇతను ఎంత యథార్థంగా ఉంటాడు అని సంఘాన్ని బట్టి దైవజనుడు ఉప్పొంగేవాడుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రోమా సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు, మీరు కేవలము మంచివారు. హల్లెలూయా. మన దేవుడు మంచివాడని మనం నేర్చుకున్నాం. నా మంచితనం అంతా మీకు చూపిస్తానన్నాడు మోషేతో. మన దేవుడు మంచివాడు గనుక ఆయన పిల్లలమైనటువంటి మనము పిల్లల మంచి విశ్వాసులమై ఉండాలి, మంచి పిల్లలమై ఉండాలి. మనము దేవుని పిల్లలమై మనం జీవించాలని కొన్ని విషయాలు మనం పోయిన వారం ధ్యానం చేశాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటవి? పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు ఏంటండి? మంచి మనస్సు కలిగి ఉండాలి అని మనం చూసాం. కాలేబు మంచి మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. చాలు చదవక్కర్లేదు. రెండవది, మనలో మంచి క్రియలు ఉండాలి అని మనం చూసాం. అలాగే మనలో మంచి మాటలు, మన మాటలు కూడా మంచి మాటలుగా ఉండాలని
మనము నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే రోమా సంఘస్థులు మంచివారు. యేసుప్రభు వారు అంటారు మత్తయి సువార్త 13:45 పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట? చూడండి, మత్తయి సువార్త 13:45 పరలోక రాజ్యము మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనును. దేవుని బిడ్డలారా, పరలోకంలో కూడా ఉండేది ఎవరయ్యా అంటే మంచి ముత్యముల వంటి వారంట, మంచి రత్నముల వంటి వారంట. పరలోక రాజ్యములో ఉండేది ముత్యము లాంటి మనుషులు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. ఒక వర్తకుడు ఉన్నాడంట. వర్తకుడు అంటే ట్రేడింగ్. వర్తకం అంటే ట్రేడింగ్, దేశాల మధ్యలో చేసేది వర్తకం. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళి విలువైన వస్తువులు కొని ఈ దేశానికి తెచ్చి అమ్మటం. బిజినెస్, వ్యాపారం వేరు. ఎక్కడెక్కడ చేసేది వ్యాపారం. సో పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే ఒక వర్తకుడు విలువైన మంచి ముత్యాలను కొనడానికి బయలుదేరాడంట. ఒక మంచి ముత్యాన్ని కనుగొన్నాడంట. కనుగొని ఇది చాలా విలువైందని, ప్రశస్తమైందని అతడు గ్రహించి తనకున్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొన్నాడంట. మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాడంట ఇంకొక ముత్యాన్ని కొనడానికి. ఆ ముత్యములు ఎవరో కాదు, నీవు నేనే. హల్లెలూయా చెప్దామా అందరూ? హల్లెలూయా. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయండి? సముద్రం యొక్క అడుగు భాగంలో ఆల్చిప్పల్లాగా ఉంటాయంట. ఇది తెలుసా మీకు? చూసారా ఎప్పుడైనా? వాటిలో ఉంటాయంట. నాచు చుట్టుకుపోయి ఏమండి అంత మలినముతో ఉంటాయంట. వీళ్ళు తేడానికి వెళ్ళేవాళ్ళు ఆక్సిజన్ పెట్టుకుని సముద్రంలో సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ప్రాణాలకు కూడా తెగించి వెళ్తారంట. నేను ప్రశాంత్ ఎలా వెళ్తారు? ఏం పెట్టుకొని? నువ్వు కూడా వెళ్ళాలి సావుకి, ప్రాణాలకు తెగించి వెళ్ళిపోవాలి ముత్యాల కోసం. ముత్యాలంటే ఆత్మలు. ఏ వెంకట్ అర్థమవుతుందా? రోపస్ వెళ్ళిపోవాలి. ట్రైనింగ్ అయ్యారు. దేవుడు మీకు మంచి ఏమంటారు జ్ఞానం ఇచ్చాడు. ప్రాణాలకు తెగించి వెళ్ళిపోతారు ముత్యాల కోసం. అవి దొరికితే చాలు వాళ్ళకి అద్భుతం, పండగే. అదంతా నాచంతా తీసి, ఆ మలినమంతా తీసి శుభ్రం చేసి ఏమండి బాగా కడిగి అది మెరిపొచ్చేంత వరకు ఏమండి దానికి అదొక పెద్ద ప్రాసెస్. మనం కూడా సముద్రం అనే లోకంలో ఉండగా, పాపం అనే నాచులో ఉండగా, చెడు వ్యసనాలు అనేటటువంటి మలినంలో ఉండగా యేసయ్య ప్రాణాలకు తెగించి పరలోకాన్ని విడిచి, ఆ మహిమను విడిచి, దేవదూతలను విడిచి మొత్తం త్యాగం చేసేసి అదంతా వదిలేసి సంఘమైన మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. పాపములో నుండి మనలను కడిగాడు, పవిత్రపరిచాడు. ఎలా అంటే తన అమూల్యమైనటువంటి శిలువ రక్తము ద్వారా మనలను కడిగాడు. ఇప్పుడు మనం కడగబడిన ముత్యముల వంటి వారం. హల్లెలూయా. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావంటే ఇంకా నువ్వు కడగబడలా. ఇంకా నాచులోనే ఉన్నావు, బురదలోనే ఉన్నావు, మస్టిలోనే ఉన్నావు, మలినంలోనే ఉన్నావు. రత్నాలు కూడా ఎక్కడ దొరుకుతాయండి? భూమిలో ఎక్కడో అడుగుని దొరుకుతాయి. రత్నం ఉన్నట్టుగా దొరకదు. దాంట్లో మస్ట్ ఉంటుంది, ముడి పదార్థం ఉంటుంది కదా. ఈ మధ్య అక్కడ తవ్వేస్తున్నారంట వేటి కోసం చెప్పండి. రత్నాలు దొరుకుతాయి అని పొలాలు తవ్వేస్తున్నారంటే ఒక్కడు దొరికిందంటే అతని స్టార్ తిరిగిపోయినట్టే కదండి. అది ముడి పదార్థంతో ఉంటుంది. దాన్ని సానబెడతారు. దానిలో ఉన్నటువంటి మలినమంతా పోవడానికి, మస్ట్ అంతా పోవడానికి సానబెడతారు. దేవుని బిడ్డలారా, మెరుపు వచ్చేదాకా, దానిలో మెరుపు బయటకు వచ్చేదాకా సానబెడతారు. ఈ పొలంలో ఎదిగే వాళ్ళకి
ఎలా తెలుస్తుంది అంటే తళుక్కుమంట మెరుస్తుంది ఒక్కసారిగా. వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇదిరా అమూల్యమైన రత్నం అని. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము కూడా మలినంలో, పాపంలో, రొచ్చులో, బురదలో ఉండగా యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి మనలను కడిగాడు, పవిత్రపరిచాడు, మన పాపములు కడిగాడు. ఈరోజు నువ్వు కడగబడలేదంటే ఇంకా నువ్వు పాపములో ఉన్నావని అర్థం, మలినంలో ఉన్నావని అర్థం. ఇంకా నువ్వు రక్షణ పొందలేదంటే, బాప్తిసం పొందలేదంటే మురికి కోపంలో ఉన్నావని అర్థం. దేవుని బిడ్డ, మనము కడిగిన ముత్యాల వలె ఉండాలి. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు నా జనులు దేశములో కిరీటములోని రత్నముల వలె ఉన్నారు అంటాడు. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. అమ్మా, ఈ వాక్యం చదువుతున్న హెప్సిబా, నువ్వంట దేవుని దృష్టిలో ఒక రత్నం అంట. ఆ యొక్క దేశములో రత్నముల వలె ఉన్నారంట. మళ్ళీ చదువు, ఎక్కడ యెహోవా దేశములో నా జనులు ఎలా ఉన్నారు? కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక మంచి ముత్యముగా కడగబడ్డావా దేవుని బిడ్డ? ఇంకా మురికిలోనే ఉన్నావా? ఇంకా ముడి పదార్థంగానే ఉన్నావా? జడ పదార్థంగా ఉన్నావా? ఎప్పుడు తొలగించుకుంటావు? నీలో ముడి పదార్థంగా ఉంటే నువ్వు దేవునికి పనికిరావు, పారవేయబడతావు. దేవుని దృష్టిలో నువ్వు చాలా చాలా విలువైన వ్యక్తివి. హల్లెలూయా. చర్చలో చెప్పినట్టున్నాను పోయిన వారం. ఒక వేటగాడు అరణ్యానికి వెళ్ళాడు పక్షులను వేటాడటానికి. పంగల్ కర్ర ఉంటుంది కదా, దానికి 2 రబ్బర్లు ఉంటాయి కదా, దాన్ని అంటారు, 2 రాయి పెట్టి కొడతారు. క్యాట్ బాల్ పట్టుకొని వెళ్తున్నాడు. క్యాట్ బాల్ లాంటిది. కొంత దూరం వెళ్ళినాక అడవిలో చెట్టు త్వరలో ఒక 5 రాళ్ళు కనపడినాయి, గుండ్రని రాళ్ళు. తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఒక చెట్టు మీద పక్షి ఒకటి కనపడింది. గురి చూసి కొట్టాడు, తగల్లా. పక్షి ఎగిరిపోయింది. ఆ రాయలి నదిలో పడిపోయింది. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాడు, ఇంకొక రాయి తీశాడు, అది వాడాడు, అది తగల్లా. ఎలా 4 రాళ్ళు అయిపోయినాయి. చివరికి ఆ రాయి ఇంకో దాన్ని కొడదామని, అదన్నా దొరుకుద్దేమో పడుద్దేమోనని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రాయి తీశాడు. ఒకసారి కంట్లో తొలక్కుమని మెరిసింది అది. ఇక వేటాడే ఆలోచన విరమించుకొని ఆపేసుకొని వెళ్ళిపోదాం ఇంటికని ఆ రాయి తీసుకుని చూసుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి అతనికి ఎదురొచ్చాడు. అడవిలో ఎదురొస్తే ఆ రాయి ఏంటి ఎలా చూస్తున్నాడు అని దగ్గరికి వచ్చి చూశాడు. వెళ్ళేవాడు వెనక్కి వచ్చి, ఓయ్ వేటగాడ, ఆ రాయి నాకు ఇస్తావా? ఒక 5,000 నీకు ఇస్తాను, 5,000 రూపాయలు అంటే అతను అంటాడు, ఏంటి ఇది 5,000? లేదండి, ఏమన్నా ఇదేదో బాగుంది, గుండ్రంగా చక్కగా మెరుస్తుంది, మా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాను, ఆడుకుంటాడు అని వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళిపోవాల్సిన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇతను అడుగుతాడు, ఆ రాయి నాకు ఇస్తే 10,000 ఇస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఒళ్ళు జలదరిచ్చింది, ఈ రాయి ఖరీదు 10,000. ఏమోనని వెళ్ళిపోతుంటే అవతల వ్యక్తి వెళ్ళాల్సిన వాడు మళ్ళీ వెనకొచ్చి, ఆ రాయి నాకు ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తానేసరికి ఇక తను ఆ రాయి పట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? అయ్యో, దీని విలువ ఎంతని నాకు తెలీదు, ఇలాంటి రాళ్ళు ఎన్ని పోగొట్టుకున్నాను? 4 పోగొట్టుకున్నాను అని బోర్న ఏడ్చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ 4 రాళ్ళు కూడా వేస్ట్ అయిపోయినాయి, ఎక్కడో పడిపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు రక్షణ పొందకుండా నువ్వు చనిపోతే, బాప్తిసం పొందకుండా నువ్వు చనిపోతే, నువ్వు కడగబడకుండా చనిపోతే, నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. నీ జీవితం అంతా వ్యర్థమే.
నువ్వేం చేయాలంటే ఒక రత్నము వలె కడగబడాలి, ఒక ముత్యము వలె నీలో ఉన్న మస్టు తీసివేయబడాలి, నీలో ఉన్నటువంటి పాపము తొలగించబడాలి. తొలగించబడితే నువ్వు ఒక మంచి ముత్యముగా దేవుని రాజ్యములో ప్రకాశించుదవుగాక. హల్లెలూయా. సంఘమా, మనము మంచివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ముత్యములే ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కడగబడిన వారముగా, ఏ మడత మచ్చ డాగు కళంకము లేని పరిశుద్ధమైన మహిమ కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే వర్తకుడైన యేసయ్య మంచి ముత్యములను కొనవెదగడానికి వచ్చాడు ఈ లోకానికి. దానికోసం పరలోకాన్నే వదిలేసి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలోకి వచ్చాడు ప్రభు మన కోసమే. హల్లెలూయా. ఎందుకంటే మనం మంచివారుగా ఉండాలని, మంచి సంఘముగా, శ్రేష్టమైన సంఘముగా, దేవుని బిడ్డలారా పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, ప్రకాశించేవారుముగా, మెరిసేవారుగా మనం ఉండాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తనకున్నవన్నీ విడిచిపెట్టేశాడు. ఒక ఊర్లో అమెరికా ఆయన వచ్చాడు ఒక సంఘానికి వచ్చి, ఇదిగా ఎక్కడ గురుకూటంలో చెప్పినట్టున్నాయి ఇది. ఒక ఊర్లో అమెరికా ఆయన వచ్చాడు ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి. మీలాంటి పిల్ల కాంగాన్ని పడి చక్కగా ముసుగేసుకుని బైబిల్ చదువుతూ ప్రార్థనాపూర్వకంగా భక్తిపూర్వకంగా కనబడింది. పాటలు తెగబాడుతుంది, ఆత్మలో ఆనందిస్తుంది. రావటం ఏమైనా కావాలన్నాడు. చూసి ఏమండి పాస్ గారితో అన్నాడు, పదండి ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో నాకు చూపిండి, నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను. వెళ్ళారు ఇంటికి. తాటాకి ఇల్లు, కింద అలికి, దేంతో పేడ అలుకుమని. ఇప్పుడు ఎక్కడ కరువు అయిపోతున్నాయి. ఒకప్పుడు తాటాకిళ్ళు ఉండేవి అని చెప్పుకునే రోజులు వస్తున్నాయి కదా. అలుకుమని ఉండేది అని. రాణి, అలుకుమని అంటే ఏంటమ్మా? రాణి తెలుసా? తెలీదు. అది అలుకుమని ఏంటో తెలియదు చాలామంది. అలాంటి ఇల్లు అలికినటువంటి ఇల్లు, తాటాకిల్లు, మట్టి గోడలు. ఏమండి, ఒక టీవీ లేదు, ఒక బీరువా లేదు, ఏమీ లేదు. ఆ దొరగారు అడుగుతున్నారు, ఇదేనా ఇల్లు వాళ్ళది? ఇదే ఇల్లు, ఆ పిల్ల ఇల్లు ఇదే అండి. ఓ వెరీ నైస్ అంటున్నాడు. ఆ ఇల్లు ఆయనకి నైస్గా ఉందంట. పిల్ల నచ్చితే నీ నైసే కదా, అవునా కదా. వెళ్ళి అర్జెంటుగా టీవీ కొనుక్కురండి అన్నాడు. టీవీ కొనుక్కొచ్చి ఆ ఇంట్లో పెట్టారు, సెట్ చేశారు. అమెరికాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ టీవీలోకి ఆన్లైన్లోకి రమ్మని, ఇదిగో వీళ్ళు మా తల్లిదండ్రులు, ఇది మా ఇల్లు, అదిగో కనబడేది ఆ బిల్డింగ్ మా ఇల్లే, ఆ పెరట్లో అవన్నీ, ఆ తోట అదంతా మాదే. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అంటే, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, మా దేశం తీసుకెళ్ళిపోతా, మీరు ఒప్పుకుంటే జాగ్రత్త చూసుకుంటా. అదిగో మా తల్లిదండ్రులతో మాట్లాడని కావాలంటే, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. పాస్గా తెలుగులో చెప్తున్నాడు, ఇదిగో ఆయన మా అబ్బాయే, ఇండియాకి వచ్చాడు సేవ కోసం, మా అబ్బాయికి మీ పిల్లని ఇస్తానంటే పంపిండి, మేము జాగ్రత్త చూసుకుంటాం, మేము చాలా ధనవంతులు, ఐశ్వర్యవంతులు అని దేవుని బిడ్డలారు చెప్తుంటే, వాళ్ళకేమో పక్క ఎక్కడ లేని ఆనందం, ఇంకో పక్కేమో ఏమంటారు, అంత దూరం వెళ్తుందా మా అమ్మాయి అని. దేవుడి దేవాళ్ళు మొత్తానికి ఒప్పుకున్నారండి. ఒప్పుకుని ఆ పిల్లని పంపించారు. ఆ పిల్లని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అని మా అమ్మాయికి కూడా అలాంటి వాళ్ళు దొరకాలనుకుంటున్నారేంటి కొంపదీసి? ఎందుకు చెప్తున్నా అంటే, ఆ దొరగారు ఆ పిల్ల కోసం అదంతా వదులుకొని వచ్చి పేదరికంలో ఉన్నటువంటి ఆ పిల్లను తీసుకెళ్ళిపోయాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా పరలోకాన్ని విడిచి, ఆ మహామహిమను విడిచి, ప్రియులారా మన కోసం ఈ లోకానికి వచ్చి మనలను ఆయన ప్రేమించాడు. పాపంలో ఉన్న మనలను ప్రేమించి, దారిద్ర్యంలో ఉన్న మనలను ప్రేమించి,
ప్రియులారా, మనలను కడిగి విమోచించి శిలువ రక్తము చేత పరిశుద్ధపరిచి ఈరోజు ఆయన అంటున్నాడు, నా రాజ్యానికి రండి, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఈరోజు నువ్వు రక్షణ పొందట్లేదంటే ప్రభు ప్రేమను తిరస్కరిస్తున్నావు. ఈరోజు నువ్వు బాప్తిసం పొందట్లేదంటే ప్రభు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నావు. నాకు పరలోకం అక్కర్లేదంటున్నావు. నువ్వు నిన్ను ఒక మంచి ముత్యముగా కడిగి తన కిరీటంలో దేవుడు పెట్టుకుంటానంటే నువ్వు నాకు అక్కర్లేదంటున్నావు. దేవుని సంఘమా, మంచి ముత్యముగాను ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెడుతనంలో నుండి బయటికి రావాలి, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మంచి వ్యక్తులముగా కడగబడాలి. రోమా సంఘస్థులు అలాగున కడగబడ్డారు ప్రభు రక్తములో. వింటున్నారా? యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. మనలో ఒకప్పుడు ఏ మంచి లేదు, మనలో ఒకప్పుడు ప్రియులారా ఏ ఆధిక్యత లేదు, ఒకప్పుడు మనలో ఏ తలాంతు లేదు, ఎందుకు మనం యోగ్యులం కాదు, కొరగాని వారు మనం. ప్రభు మనల్ని ఇప్పుడు ప్రేమించాడు, ప్రేమించి ఈ గొప్ప స్థితిని ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా అతిశయం అనేది రానికూడదు. ఏం రానికూడదు? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం రానికూడదు? అతిశయం రానికూడదు. గర్వం అనేది వస్తుందా, ఒక్కసారి నీ పూర్వస్థితి జ్ఞాపకం చేసుకో. అతిశయం అనేది వస్తుందా, ఒక్కసారి నీ పుట్టుగా జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ పుట్టావు, నీ తల్లిదండ్రుల స్థితి ఎలాంటిది. నేను అదే జ్ఞాపకం చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక దేవుని బిడ్డలారా, సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. కేవలం మీరు మంచివారు రోమీలారా, మీరు కేవలం మంచివాళ్ళు. మీరు ఆ రోమా సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మీరు కూడా యవనస్తులారా మెచ్చుకునేవారుగా ఉండాలి. మీరు మా యవనస్తులు చాలా మంచివాళ్ళు అండి. చిన్న సంఘంలో కూడా ఉన్నారు మంచి మంచి యవనస్తులు. వాళ్ళు మెచ్చుకుంటే మళ్ళీ చెడిపోతారేమోనని మెచ్చుకొని అందరి ముందు కదండి. చూద్దాం, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. 22వ అధ్యాయము సామెతలు 1వ వచనం. అమ్మా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, మంచి పేరు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అనేది అవసరమంట, మంచి పేరు అనేది మేలంట. వెండి బంగారముల కంటే కూడా దయ అనేది కోరదగినదంట. ఈ రోజున ఐశ్వర్యం ఉంటే కాదంట, మంచి పేరు ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడో చెన్నైలోనో ఎక్కడో ఓ ధనవంతుడు చచ్చిపోతే ఆయన ఇంటోళ్ళు ఏడ్చే వాళ్ళని డబ్బులకు పెట్టుకున్నారంట. విచిత్రంగా ఉంది కదా. మనిషి చచ్చిపోతే ఎవరిని డబ్బులకు పెట్టారు? ఏడ్చే వాళ్ళని డబ్బులకు పెట్టారంట. మరి ఇంకో వాడి ఐశ్వర్యం ఎందుకు పనికొస్తుంది? డబ్బులు ఎందుకు పనికొస్తాయి? సంపద ఎందుకు పనికొస్తుంది? చచ్చినప్పుడు నలుగురు ఏడ్చేవాళ్ళు లేరంటే వాడి జీవితం ఎందుకు? అందుకే ప్రసంగిలో కూడా ఏమంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. పెర్ఫ్యూమ్ కంటే మంచి పేరు మేలు అంట. చచ్చిపోయినాక నలుగురు ఏం చెప్పుకోవాలంటే, అయ్యో చచ్చిపోయాడా అనాలి, కానీ చచ్చిన తర్వాత వాడు ఇప్పుడు దాకా బ్రతికాడా అనకూడదు, వాడు ఎప్పుడో చావాల్సింది అనకూడదు. అయ్యో చచ్చిపోయాడా అనే బాధ ఉండాలి, కానీ బ్రతికినంత కాలము ఆ బాధ ఉండాలి, కానీ అలాంటి బ్రతకాలి. కానీ అందరి చేత చీ అనిపించుకుంటూ బ్రతకడం గొప్ప బ్రతుకు కాదు. మంచి పేరు అనేది తెచ్చుకో.
మంచి పేరు తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి చెప్తాడు. తిమోతి గురించి అపోస్తలుల కార్యాల్లో రాయబడింది, అతడు దెర్బేలోను లుస్త్రాలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు, మంచి పేరు పొందినటువంటి వాడు. చదువుతారా? ఎక్కడ ఉంది అది? 16వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. యవనస్తులారా, మంచి పేరు తెచ్చుకోండి, పేరు కాపాడుకోండి. మచ్చబడితే అది ఇక పోదు, జీవితాంతం కూడా పోదు. అదవుతుందా? నా చొక్కా తెల్లగా ఉంది, చిన్న మచ్చబడితే చొక్కా ఎలా ఉంది చెప్పండి అంటే ఏమంటారు? చొక్కా అంతా తెల్లగా ఉందండి, ఒక్క చిన్న మచ్చ ఉందండి అనరు ఎవరు కూడా. ఏమంటారు? చొక్కా మీద మచ్చ ఉందండి అంట, గబాలు కదా, ఏమన్నా కదా? యవనస్తులారా, మీరు వెళ్ళే కాలేజీలో, మీరు వెళ్ళే స్కూల్లో, లేకపోతే మీరు చేసే ఉద్యోగంలో, మీ ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోండి. సంఘము మంచి వ్యక్తులుగా ఉండాలి, మంచి వ్యక్తులుగా ఉండాలి. యవనస్తులారా, మరి ముఖ్యంగా మీరుండే చోట మీ గురించి నలుగురు మంచిగా చెప్పాలి. అది దేవుడు కోరుకునేది, దేవుడు కోరుకునేది. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడు అడుగుతారు పిల్లల గురించి, యవనస్తుల గురించి? పెళ్ళి సంబంధాలు వచ్చినప్పుడు అడుగుతారు, మంచోడేనా, మంచిదేనా అమ్మాయి అని అడుగుతారు కదండి. అడుగుతారు, అడవరా? కాబట్టి ఏ పేరు ఉండాలి? అది దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, చాటింగ్లు చేయరు. మీ హెడ్ మాస్టర్, మీ ప్రిన్సిపల్ చెప్పాలి, ఆ కుర్రోడు అలాంటి వాడు కాదండి, చాటింగ్లు చేయడండి, అసలు ఫోనే వాడండి. ఎలాంటి మీ ప్రిన్సిపల్ చెప్పాలి. మీ ఆఫీస్లో మీ మేనేజర్ చెప్పాలి, ఆ వ్యక్తి, ఆ సహోదరి, ఆ సిస్టర్ చాలా మంచిదండి, ఆఫీస్లో ఏది వాడుకోదండి అని వాళ్ళు మీ గురించి ఒక చక్కని సాక్ష్యం ఇవ్వాలి. అర్థమవుతుందండి? ఇలాగున దేవుని బిడ్డలారా, అలాంటి పేరు. అందుకే పౌలు గారు తిమోతిని వెంటేసుకుని వెళ్ళాడు. తిమోతికి సున్నతి లేదు, ఎందుకంటే తల్లి ఏమో యూదురాలు, విశ్వసించిన యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. సో ఇతడు అన్యుడవుతాడు. ఇతనికి సున్నతి చేసి తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతడైతే నాకు సరిపోతాడు, కరెక్ట్గా సెట్ అవుతాడు, నా పరిచర్యలో ఎంత మంచివాడు నాకు కావాలి అని చెప్పి ప్రియులారా, తిమోతిని పౌలు గారు అనేక సంఘాలకు తీసుకెళ్ళాడు, చాలా సంఘాలకు పంపించాడు. నువ్వు వెళ్ళి ఇదిగో నా ఉత్తరం అక్కడ చదివిరా, నా పత్రిక అక్కడ చదివిరా, వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పి అనేక సంఘాలకి తిమోతిని పౌలు గారు పంపించాడు. కారణం ఏంటంటే అతడు అంత మంచి సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి సంతోషపడాలి. మంచి సాక్ష్యం అనేది మనం కలిగి జీవించాలి. అర్థమవుతుందండి? మంచి సాక్ష్యం అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి చెప్పగలగాలి. అది గొప్ప విషయం. అర్థమవుతుందా? ఈ రోజున సంఘమైన మనము మంచి పేరు తెచ్చుకునే వారు ఉండాలని దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు. కొర్నేలి గురించి కూడా రాయబడింది, అతడు మంచి పేరు పొందినవాడు అని అపోస్తలుల కార్యములో అతని గురించి రాయబడింది. ఎన్నో అధ్యాయం అది? 10వ అధ్యాయము వచనం 22. వెరీ గుడ్. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 22. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అనే కొర్నేలి. ఎంత మంచోడు చూడండి. బాప్తిసం పొందక ముందే మంచోడు,
కొంతమంది బాప్తిజం పొందిన తర్వాత కూడా చెడ్డోళ్ళుగా బ్రతుకుతున్నారు. బాప్తిజం పొందకముందే మంచి పేరు పొందాడు కొర్నేలి. యూదుడు కాదు, ఒక అన్యుడు, అన్య జనాంగంలో నుండి వచ్చినవాడు. అర్థమవుతుందండి? అన్య జనాంగంలో నుండి వచ్చిన ఈ కొర్నేలి యూదుల చేత మంచి సాక్ష్యం పొందుతున్నాడు. యూదులు చెప్తున్నారు ఒక అన్యుడి గురించి. కొర్నేలి ఒక అన్యుడి గురించి చెప్తున్నారు. ఏమనంటే ఇతడు యూదుల వలన మంచి పేరు పొందినవాడు అని. అలాగున మనము కూడా మంచి జీవితాలు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం అనేది కలిగి జీవిస్తే అది మనకు, మన కుటుంబాలకు ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. హల్లెలూయా. అలాగే మనలో మంచి నడవడిక అనేది ఉండాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఉంది, మంచి నడవడి లేదా మంచి ప్రవర్తన, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చును. సంఘస్థులారా, మనము దైవజనుల చేత మంచి సాక్ష్యము తెచ్చుకోవాలంటే, మంచి వారు అని మనం అనబడాలంటే మనలో మంచి నడవడిక అనేది ఉండాలి, మంచి ప్రవర్తన అనేది ఉండాలి. 1 పేతురు 2:12 అంటాడు, 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు చూడండి. 1 పేతురు 2:12, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున అంటే రాకడ దినమున దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండాలని. అన్యజనులంట మనల్ని దూషిస్తారంట. అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారే కానీ అబద్ధాలు ఆడతారు, ప్రార్థనకి వెళ్తారే కానీ బూతులు తిడతారు, ప్రార్థనకి వెళ్తారే కానీ మోసం చేస్తారు, డబ్బులు తీసుకుని ఎగ్గొడతారు. ఏ విషయాల్లో అన్యజనులు మిమ్మల్ని దూషిస్తారో ఆ విషయంలోనే మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకోవాలంటారు. దర్శన దినమున, రాకడ దినమున అలాగున మన ప్రవర్తన మారాలి, మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. మీ సత్ప్రవర్తన వాళ్ళు చూడాలంట. అరే వీళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళు చాలా యథార్థవంతులు అనుకోవాలంట అన్యజనులు మనల్ని చూసి. అర్థమవుతుందా? వీళ్ళు బూతులు తిట్టేవాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళలో చాలా మార్పు వచ్చింది అనుకోవాలంట అన్యజనులు. వీళ్ళు మోసం చేసేవాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళలో చాలా మార్పు వచ్చింది, వీళ్ళు చాలా యథార్థంగా ఉంటున్నారు అని అన్యజనులు మనల్ని ఏ విషయాలు ఇంతకుముందు దూషించారో ఆ విషయాల్లో మనల్ని మెచ్చుకోవాలంటే మనలో సత్ప్రవర్తన అనేది ఉండాలి, మంచి ప్రవర్తన అనేది మనము కలిగి జీవించాలి. మన ప్రవర్తన కూడా దేవుడు చూస్తున్నాడు, సమస్తాన్ని ఆయన గమనించే దేవుడు, అందరి హృదయాలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. అర్థమవుతుందండి? ఏం ఎరిగి ఉన్నాడు దేవుడు చెప్పండి? అందరి హృదయాలు కూడా ప్రభు ఎరిగినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన, క్యారెక్టర్ స్టూడెంట్స్ భాషలో చెప్పాలంటే కాండక్ట్. టీసీతో పాటు ఏమెత్తారు? బేబీ ఇచ్చారా? ఏం చదివా? ఇంటర్. టీసీ తీసుకునేటప్పుడు వేరే కాలేజీలో జారాలంటే కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. అందులో రాస్తారు ఏమనంటే బాగుంటేనే గుడ్ అని రాస్తారు, లేదు పర్వాలేదంటే సాటిస్ఫైడ్ అని రాస్తారు, లేదు అంతగా అస్సలు బాగాలేదంటే బ్యాడ్ అని రాస్తారు. బ్యాడ్ అని రాస్తే వాళ్ళు ఎవరు చేర్చుకోరు. ఎవరినైనా వీడు ఎన్ని కథలు పడి వచ్చాడో ఆ స్కూల్లో, వీడిని చేర్చుకుంటే మా స్కూల్ పాడైపోద్ది, ఎందుకని తాను చెడ్డా కోతి చెప్పాలి, తాను చెడ్డా కోతి వనమంతా చేర్చింది అన్నట్లుగా దేవుని బిడ్డలారా వాడు స్కూల్ చెడగొడతాడని అలాంటి వాడిని చేర్చుకుంటారా? చేర్చుకోరు. కాబట్టి ఆ కాండక్ట్ సర్టిఫికెట్లో ఏముండాలంటే గుడ్ అని ఉండాలి, లేదా కనీసం సాటిస్ఫైడ్ అని ఉండాలి.
ఉంటేనే చేర్చుకుంటారు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి స్కూల్లో మంచి ప్రవర్తన ఉండాలి, కాలేజీలో మంచి ప్రవర్తన ఉండాలి, నీ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మంచి ప్రవర్తన ఉండాలి, విదేశానికి వెళ్ళాలంటే పోలీసులు మనకి సర్టిఫై ఇవ్వాలి, పాస్పోర్ట్ తెచ్చుకునేటప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా సర్టిఫై చేయాలి. వీళ్ళ మీద కేసులు ఏమీ లేవు అని, లేకపోతే పాస్పోర్ట్ ఎవరు కేసులు ఉంటాయి. అర్థమవుతుందా? కేసులుంటే పాస్పోర్ట్ ఎవరు, పోలీసులు వచ్చి రాస్తారు. వీళ్ళు పలానా ఇన్ని సంవత్సరాల నుంచి రామర్పాడులో ఉంటున్నారు, వీళ్ళు నక్సలైట్లు కాదు, వీళ్ళు టెర్రరిస్టులు ఏం కాదు, వీళ్ళు మా సామాన్య పౌరులే, వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు అని వాళ్ళు రాయాలన్నమాట. రాస్తేనే అప్పుడు పాస్పోర్ట్ వస్తుంది. సో ఇన్ని విషయాలలో మంచి ప్రవర్తన మనం చూస్తున్నామే. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి వెళ్ళే విషయంలో కూడా దేవుడు మన జీవితాల్లో మంచి ప్రవర్తన అనేది ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రోజున సత్ప్రవర్తన అనేది ఉందా నీ జీవితంలో? ఈ రోజున మంచి నడవడిక అనేది ఉందా? ఇంకో మాట కూడా చదివి ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇంతవరకు కూడా నేను మంచి మనస్సాక్షిని కలిగి జీవించాను అంటాడు. అమ్మా, మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. మనస్సాక్షి అంటే ఏంటండి? ఇన్నర్ ఐ. మనకి 3 కళ్ళు ఉంటాయంట, బయటికి 2 కళ్ళు ఉంటాయి, లోపల ఒక కన్ను ఉంటుందంట, మనోనేత్రం. ఏ నేత్రం చెప్పండి? మనోనేత్రం. కాన్షియస్ మనస్సాక్షి అనేది ఉంటుందంట. ఈరోజు మన మనస్సాక్షి కూడా మంచిదిగా ఉండాలంట. ఎలా ఉండాలి? మనస్సాక్షి కూడా మంచి మనస్సాక్షి అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి మనస్సాక్షి ఏంటి? నేను జయరాజు డ్యూటీకి 9ంటికి వెళ్ళాలి, 9:30కి వెళ్ళి అక్కడ సంతకం చేసి 9 అని రాసామనుకో, అది మంచి మనస్సాక్షి. ఒరిజినల్ కదా? కాదు. అది రాయాలి, నేను 9:30కి వచ్చానని రాయాలి. ఇప్పుడు రాసేది ఇలాంటివి చేస్తారని ఏం తీసుకొచ్చారు? బయోమెట్రిక్ తమ్ము. ఇంకా అందులో అబద్ధం రాయడానికి ఉండదు. 8 గంటలకు వెళ్ళి ఒక స్కూల్లో టీచర్ పిల్లల్ని పడదోసుకుంటూ మరి పరిగెత్తుకొస్తుంది. ఏంటి ఎంత పర్ఫెక్టా అనుకున్నా నేను. ఎందుక పరుగునే ఒక్కసారి దాని మీద ఏలు పెట్టి ఇలా పడిపోయింది బల్ల మీద. ఓరి నాయన, గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తినట్టు పరిగెత్తుంది అనుకున్నా నేను. బల్ల మీద పడిపోయింది. ఆ పిల్లలు చదివిన స్కూల్లో, రవీంద్ర భారతి స్కూల్లో పిల్లలు అప్పుడే వస్తున్నారు స్కూల్లోకి, గుంపులుగా అందరినీ తోసుకుంటా. ఒలింపిక్స్లో పరిగెత్తారు చూసారా? ఏంటి ఆ కొంపలు మునిగిపోయి నేను అనుకున్నా. చూసారా? ఎందుకంటే అది నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళి నొక్కితే అన్ని గంటలకే పడుతుంది. దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలంట. విశ్వాసులమైన మనం, సంఘమైన మనము దేవుని చేత మంచివారమని అనిపించుకోవాలంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి ఉంది, మంచివారమని అనిపించుకోవాలి. ఆ మనస్సాక్షి నీలో చెబుతుంది, ఇదిగో లంచం తీసుకుంటున్నావు తప్పు అని చెప్తుంది. లంచం తీసుకుంటున్నావు అది తప్పు అని తెలియడానికి బాప్తిజం ఏం పొందక్కర్లా. బాప్తిజం పొందిపోయి నీ లోపల ఉంది. ఏంటది? మనస్సాక్షి. కమిషన్ కొడుతున్నావు, కమిషన్ తీసుకుంటున్నావు, లోపల ఉంటుంది ప్రతి వాళ్ళకి. అది చెబుతూ ఉంటుంది అది తప్పు అని. డబ్బులు తీసుకుని ఎగ్గొడుతున్నావు, అది తప్పు అని మనసాక్షి చెప్తూ ఉంటుంది. దీనికోసం పెద్ద రక్షణ పొందక్కర్లా, అన్య భాషలో మాట్లాడక్కర్లా, ఉపవాసాలు ఉండక్కర్లా, ఏం చేయక్కర్లా. మన లోపలే పెట్టాడు దేవుడు, అందరికీ పెట్టాడు, ప్రతి మనిషికి. కానీ కొంతమంది ఆ మనస్సాక్షిని చంపేస్తున్నారు, వాత వేస్తున్నారంట. నేను ఒక్కనేనంటలే, అందరు చేస్తున్నారులే. అది వాత వేయబడిన మనస్సాక్షి.
బూతులు నేను ఒక్కడనే తిడుతున్నాను అంటలే, అందరు తిడుతున్నారులే, నేను తిడితే ఏంటి అని నువ్వు అనుకుంటే అది వాత వేయబడిన మనస్సాక్షిని చంపేస్తున్నావని అర్థం. అర్థమవుతుందా? ఈరోజున మనం మంచి మనస్సాక్షి అనేది కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఏమంటాడు? 10:22 చదవండి. హెబ్రీ పత్రిక 10:22 త్వరగా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమై ఉండాలంట. మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండాలంట. వింటున్నారండి? దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు, అది నిర్మలమైనదిగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. వాత వేయబడిన మనస్సాక్షి మనం కలిగి ఉండకూడదు. కలుషితమైనటువంటి మనస్సాక్షి అనేది మనము కలిగి జీవించకూడదు. అప్పుడే మనం మంచి వారముగా దేవుని బిడ్డలారా సంఘములో అమర్చబడతామండి. సంఘములో పేరు మనం కలిగి ఉంటాం, ప్రభు చేత మనము దీవించబడతాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ మనం ముగించుకుందాం దేవుని బిడ్డలారా. కాబట్టి రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసులారా మీరు కేవలము మంచివారు అని. అందరూ కేవలము మీరు మంచివారు. హల్లెలూయా. మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. ప్రభు అతి త్వరగా రాబోతుండగా దేవుని బిడ్డలారా అలాంటి మంచి నడవడిక, మంచి మనస్సాక్షి, మంచి పేరు, మంచి క్రియలు మన జీవితాల్లో కలిగి ఉందాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ప్రియులారా నిర్దోషులుగా నిలబడేవారుగా మనం ఉందాం. అలాగే మనల్ని మనమే క్రమపరుచుకుందాం, మనల్ని మనమే దిద్దుకుందాం, మనల్ని మనమే సరి చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా మారదాం దేవుని బిడ్డలారు. ఎందుకంటే పరలోక రాజ్యం మంచి వారిదే, మంచి ముత్యముల వంటి వారిదే. కనుక అలాగున ప్రభులో మనం వర్ధిల్లుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.